మంచిర్యాల నడిబొడ్డు మీద ఎమ్మెల్యే పెరింసాగర్ రావు గారి అధ్యక్షతన మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆర్టీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు సార్ గారు, అదేవిధంగా సురేఖ మేడం గారు, వేదిక మీదున్న అతీరత మహోరతులకి, అదేవిధంగా వేదిక మీదున్న అక్కా చెల్లెలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అంబేద్కర్ వాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు నిజంగా ఈ యొక్క జనాన్ని చూస్తుంటే ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచారో, ఎవరైతే అంబేద్కర్ని విధ్వంసానికి గురి చేస్తామని అనుకున్నారో వాళ్ళందరికీ కనువిప్పై ఏ విధంగా ప్రేమ్సాగర్ రావు సార్ ఉప ముఖ్యమంత్రి పిలిపించుకొని ఈ యొక్క సమావేశం ద్వారా, ఈ సభ ద్వారా వారందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నిజంగా ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి ఆది నాయకత్వం, దేశ ఆది నాయకత్వం కూడా ఆలోచన చేసి దేశంలో విధ్వంసం స్టార్ట్ అవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు, ఒకడు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు, తప్పకుండా దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో జై బాపు, జై భీమ్, జై జవహర్ కార్యక్రమాన్ని కార్యాచరణ రూపొందించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, నిజంగా బీజేపీ నాయకులారా మీరు చేసేటువంటి విధానం, మీరు నడిచేటువంటి విధానం, నిన్న వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం శుద్ధి కార్యక్రమం. నిజంగా బీజేపీ వాళ్ళకి అంబేద్కర్ని తాకే హక్కు కూడా లేదు. ఈరోజు అంబేద్కర్కి దండేసే హక్కు కూడా వాళ్ళకి లేదు. కానీ ఈరోజు ముసుగు తొడిగి అంబేద్కర్ అవమానపరిచి రాజ్యాంగాన్ని తొలగిస్తామని మాట్లాడి మళ్ళా తిరిగి ఈరోజు అతని జయంతి రోజున ఈరోజు అతని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం, ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మేమంతా కూడా ఈ స్థాయిలో ఒక పేదవాడికి, ఒక బీదవాడిగా నేను ఒక శాసనసభ్యుని అయ్యానంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. ఈ రోజు రాజ్యాంగం ఉండబట్టి ఈ రోజు ప్రథమ పౌరుల నుంచి మొదలుకుంటే అదేవిధంగా రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు రిజర్వేషన్ లభిస్తున్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ అంబేద్కర్ విధానాన్ని, రాజ్యాంగ యొక్క ఫలాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికే ఆది కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా మీరు ఈ యొక్క కార్యాచరణని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి. బీజేపీ యొక్క ఆగ్రహాలని ప్రజలకు చెప్పండి. ఈ రోజు అమిత్ షా చేసిన మాటలు, మోదీ గారు చేసిన మాటలు, రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు చేసిన మాటల్ని ఈ రోజు ప్రతి పౌరుడికి తెలవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పరాలు మనం ఏ రకంగా అనుభవిస్తున్నాం మన అందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర కమిటీ కూడా పిలిపించింది, ఉత్సవాలు నిర్వహించండి. ఇంత పెద్ద ఇక్కడ మనం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు వర్గీకరణ, ఒకవైపు అంబేద్కర్ ఆలోచన విధానం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సామాజిక న్యాయం మనం ఎంత ఉంటే అంత వాట అవ్వాలి అనే ఆలోచనతో ఈ రోజు కులగణన మనందరికీ తెలుసు. స్వాతంత్రానికనే ముందు కులగణన జరిగింది. తదనంతరం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో తర్వాత కులగణన స్టార్ట్ అయింది. అంటే ఇది ఏంటిది? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ ఆలోచన విధానంలో భాగంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. అందుకే బీజేపీ నాయకులకి మనమందరం కూడా కనువిప్పై ఏ విధంగా మనమందరం కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలకు కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని, అంబేద్కర్ విధానాన్ని నిరంతరం కొనసాగిద్దామని తెలియజేస్తూ ప్రత్యేకమైన అవకాశం కల్పించినందుకు ప్రేమ్ సాగర్ సార్ గారికి, అదేవిధంగా బట్టి విక్రమ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ.